హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం 10th మ్యాథ్స్ మోడల్ పేపర్ 2లో సెక్షన్ 4లో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. 32nd ప్రాబ్లమ్ క్వశ్చన్ పేపర్లో ఉండేది. స్టేట్ అండ్ ప్రూవ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. మోడల్ పేపర్ 1లో పైథాగరస్ థీరం నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏంటి, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం అడిగినారు. ఏంటి కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం? దానికి రివర్స్. ఈ థీరం కూడా మీరే నేర్చుకోవాలి. వాళ్ళు ఈ స్టేట్మెంట్ మాత్రమే క్వశ్చన్గా ఇస్తారు, ఈ థీరం మీరే నేర్చుకోవాలి. ఈజీగానే ఉంది చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్, దెన్ ద యాంగిల్ ఆపోజిట్ టు ద ఫస్ట్ సైడ్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ అండ్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమైందమ్మా? ఏం చెప్పారు అక్కడ? ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుందాం. ఏబిసి అనుకుంటున్నాం. ఈ ఏబిసి అనే ట్రయాంగిల్లో ఒక సైడ్ స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్, ఇక్కడ చూడండి స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అదే కదా పైథాగరస్ థీరం. ఏంటిమా, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా పైథాగరస్ థీరం. అయిందమ్మా, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయితే ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఏంటి, బి. ఇది 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. అదే రివర్స్ ఆఫ్ కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. ప్రూవ్ చేద్దామా? గివెన్ ఏమిచ్చారు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే కదా మా పైథాగరస్ థీరంలో మనం ప్రూవ్ చేసేది. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తర్వాత రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్టీపీ. మనం ఏమని ప్రూవ్ చేయాలి, యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది కన్స్ట్రక్షన్. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇంకో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా. ఆ ట్రయాంగిల్ని పిక్యూఆర్ అనుకుంటున్నా. యాంగిల్స్ ఎలా తీసుకుందాం, పిక్యూఆర్. ఓకేనా? ఇక్కడ ఏబిసి తీసుకున్నా కదా, ఇక్కడ పిక్యూఆర్ తీసుకున్నా. ఓకేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గానే తీసుకుంటున్నా. అంటే యాంగిల్ క్యూ ఎంత, 90 degrees. దాన్ని కన్స్ట్రక్షన్లో ఎలా రాసుకుంటాం, కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR right angled at Q such that, అది కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, AB ఈక్వల్స్ టు PQ అండ్ BC ఈక్వల్స్ టు QR. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, వాళ్ళు ఇచ్చిన ట్రయాంగిల్. దాంట్లో ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని వాళ్ళే ఇచ్చేసారు. మనం ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ బి అనేది 90 అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఎక్స్ట్రా ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నా. ఆ ట్రయాంగిల్ ఏంటి, పిక్యూఆర్. అదేంటది, నేను తీసుకోవడమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. యాంగిల్ క్యూ ఎంత, 90 degrees. అది కూడా ఈ ట్రయాంగిల్ని ఎలా తీసుకున్నానంటే ఏబీ ఈక్వల్స్ టు పీక్యూగా, బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్గా కన్సిడర్ చేసుకొని తీసుకున్నాం. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ట్రయాంగిల్లో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, అది రాస్తున్నా ఇక్కడ. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం PR square equals to PQ square plus QR square కదా. PR square equals to PQ square plus QR square. అవునా కాదా? తర్వాత PQ is nothing but AB అనుకున్నాం, QR is nothing but BC అనుకున్నాం. అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. PQ is nothing but AB square plus QR is nothing but BC square. ఇదేంటిది, PR square. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సిన్స్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ అని రాసుకోండి. ఎక్కడి నుంచి వచ్చిందో మీకు మళ్ళీ గుర్తు రావాలి కదా. కన్స్ట్రక్షన్ నుంచి ఏబీ ఈక్వల్స్ టు పీక్యూ, బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్, దాన్ని సబ్స్టిట్యూట్ చేశా. బట్ గివెన్
గివెన్లో మనకి ఏముందో చూడండి ఒక్కసారి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి? ఏసీ స్క్వేర్. బట్ గివెన్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. అదే కదా ఉండేది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. దేర్ఫోర్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం అనుకో. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పచ్చుమా? ఇక్కడ చూడండి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అని చెప్పచ్చా? పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. దేర్ఫోర్ పిఆర్ ఈక్వల్స్ టు ఏసీ. ఇక్కడ చూడండి మా, ఆల్ సైడ్స్ పిఆర్ ఈక్వల్స్ టు ఏసీ. ఇదేంటిది? బై ప్రూఫ్. కన్స్ట్రక్షన్ ఏబీ ఈక్వల్స్ టు పీక్యూ. మళ్ళీ తర్వాత బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్ బై కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి, సైడ్ 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 అకార్డింగ్ టు సైడ్ 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 కాంగ్రుయెన్సీ. అలా 3 sides ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమని చెప్పచ్చు? సిమిలర్ అని చెప్పచ్చా? దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. అవునా కదా? అర్థమవుతుందమ్మా ఏం చేశాను? ఫస్ట్ ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ఈ ట్రయాంగిల్లో పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. కానీ పీక్యూ ఈక్వల్స్ టు ఏబి అని, క్యూఆర్ ఈక్వల్స్ టు బీసీ అని కన్స్ట్రక్షన్లో అనుకున్నాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 వచ్చింది. కానీ గివెన్ ఏంటి? ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే పిఆర్ ఈక్వల్స్ టు ఏసీ వచ్చింది. అది ప్రూఫ్ ద్వారా వచ్చింది. ఇంకా రెండు సైడ్స్ మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఈక్వల్ అనుకున్నాం. ఎప్పుడైతే 3 sides ఈక్వల్ అవుతాయో సైడ్ 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 కాంగ్రుయెన్సీ ప్రకారం ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఎప్పుడైతే ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అయిపోతాయో దాని యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా, అది మనం నేర్చుకున్నాం కదా. చూడండి, ఎప్పుడైతే ఈ 2 triangles కాంగ్రుయెంట్ సిమిలర్ అయిపోయినాయో అప్పుడు ఏం చెప్పచ్చు? యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ. అవునా కదా? దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ. బట్ యాంగిల్ క్యూ అనేదాన్ని మనం ఏమనుకున్నామా? అది రైట్ యాంగిల్ కన్స్ట్రక్షన్లో ఏమనుకున్నాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ క్యూ అనుకున్నాం కదా, రైట్ యాంగిల్ అట్ క్యూ. బట్ యాంగిల్ క్యూ ఈక్వల్స్ టు 90 degrees బై కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ నుంచి మనం ఏమనుకున్నాం? యాంగిల్ క్యూ 90 degrees. అప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్స్ టు కూడా ఏమవుతుంది? 90 degrees. అంతే, హెన్స్ ప్రూవ్డ్. ఎంత ఈజీగా ఉంది కదా. మళ్ళీ ఒక్కసారి రఫ్గా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఏబిసి అనే ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని వాడిచ్చాడు. ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఇంకో ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇది నేను ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకున్నాను. ఇది 90 degrees అనుకున్నాం. ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నా? ఏబీ ఈక్వల్స్ టు పీక్యూ అని, బీసీ ఈక్వల్స్ టు క్యూఆర్ అని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఈ ట్రయాంగిల్ని పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది? పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. అవునా? పీక్యూ ఈక్వల్స్ టు ఏబీ అని, క్యూఆర్ ఈక్వల్స్ టు బీసీ అని ఉన్నాయి కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేసాం. కానీ గివెన్ ప్రకారం ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే పిఆర్ ఈక్వల్స్ టు ఏసీ వచ్చింది. ఇంకా రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అని తెలుసు. సైడ్ 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 కాంగ్రుయెన్సీ ప్రకారం ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో దాని అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ. కాబట్టి ఆల్రెడీ మనం యాంగిల్ క్యూ అనేది 90 degrees అని కన్స్ట్రక్షన్లో అనుకున్నాం కదా, రైట్ యాంగిల్ అట్ క్యూ. కాబట్టి అప్పుడు యాంగిల్ బి కూడా 90 degrees అవుతుంది. అంతే, ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా? అర్థమైంది కదా. 32nd one ప్రాబ్లంకి థీరం నేర్చుకున్నాం కదా, దానికి ఇంటర్నల్ చాయిస్గా ఇంకో ప్రాబ్లం ఇచ్చారు. అదైనా చేయొచ్చు లేదా ఏదైనా రాయొచ్చు. చూడండి ప్రాబ్లం ఏంటో. ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అట్ సి. ఒక ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏబిసి ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ మా, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అట్ సి ఈ యాంగిల్ ఎంత అంట? 90 degrees అంట. లెట్ బీసీ ఈక్వల్స్ టు స్మాల్ ఏ, ఈ డిస్టెన్స్ స్మాల్ ఏ, సిఏ ఈక్వల్స్ టు స్మాల్ బి.
ఏబి ఈక్వల్స్ టు స్మాల్ సి. వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో, మీకు అర్థం అవడానికి ఇలా రాసుకున్నాం. అండ్ లెట్ పి బి ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి ఆన్ ఏబి. ఇక్కడ పి అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సి నుంచి ఏబి మీదకి, ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ప్రూవ్ దట్ పీసీ ఈక్వల్స్ టు ఏబి 1/p² ఈక్వల్స్ టు 1/a² ప్లస్ 1/b². ఓకేనమ్మా, ఇక్కడ మీకు అర్థం అవడానికి ఫిగర్ డ్రా చేసాను చూడండి. క్యాపిటల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ సి అనేది 90 డిగ్రీసు, ఈ బీసీ అనేది స్మాల్ ఏతో, ఏసీ అనేది స్మాల్ బీతో, ఏబీని స్మాల్ సితో మెన్షన్ చేశారు. ఈ పి అనేది పర్పెండిక్యులర్ సి నుంచి ఏబీ మీదకి, ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ని నేను డి అనుకున్నా. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇన్ triangle ABC CD is perpendicular to AB and CD equals to P. CD అనేది AB మీదకి పర్పెండిక్యులర్, CD ఈక్వల్స్ టు P అనేది మనకు తెలిసిందే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మామూలుగా ఇదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అప్పుడు ఏరియా ఏమవుతుంది హాఫ్ ఇంటూ బేస్ హైట్, హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ హైట్ ఏసీ, హాఫ్ ఇంటూ బీసీ నేమ్ రాసుకున్నాం స్మాల్ ఏ, ఏసీ నేమ్ రాసుకున్నాం స్మాల్ బి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది పర్పెండిక్యులర్ ఇక్కడ ఫిగర్ ఇప్పుడు ఇలా రివర్స్ చేసాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ అయితే ఇది పర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా, అప్పుడు ఏమవుతుంది హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏబి, హైట్ అంటే సిడి. అవునా, అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇలా కన్సిడర్ చేసుకుంటే ఇది పర్పెండిక్యులర్ అన్నారు, క్వశ్చన్లో వాళ్ళే చెప్పారు. అప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఏబి, హైట్ సిడి. అవునా కదా, హాఫ్ ఇంటూ బేస్ ఏబి, హైట్ సిడి. అవునా, హాఫ్ ఇంటూ ఏబి అంటే ఏంటి స్మాల్ సి, సిడి అంటే ఏంటి స్మాల్ పి. అవునా, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 రెండు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసియే కదా, రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చా? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సి ఇంటూ పి. హాఫ్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అప్పుడు ఏబి ఈక్వల్స్ టు సిపి. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు? పీసీ ఈక్వల్స్ టు ఏబి. మనకు వచ్చింది కూడా అదే కదా, రివర్స్లో రాసుకుంటే పీసీ ఈక్వల్స్ టు ఏబి. ఒకటి ప్రూవ్ చేసాం, ఎంత ఈజీగా ప్రూవ్ చేసాం కదా. సెకండ్ వన్ చూద్దాం. ఈ సెకండ్ వన్లో స్క్వేర్స్ ఉన్నాయి అంటే మనకు ఒకటి తెలుసు, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఏంటి ఇక్కడ ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అదే రాస్తున్నా, ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఏబీ అంటే ఏంటి స్మాల్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ అంటే స్మాల్ ఏ, ఏసీ అంటే స్మాల్ బి. సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరా. కానీ ఇక్కడ నుంచి చూడండి సిని ఎలా రాసుకోవచ్చు, ఏబి బై పి అని రాసుకోవచ్చా? లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. సి అలాగే పెట్టుకొని పి మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. సి ఈక్వల్స్ టు ఏబి బై పి కదా, అప్పుడు సి ప్లేస్లో ఏబి బై పిని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఏబి బై పి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, నాకు ఎలా కావాలో చూడండి. 1/p² అంటే ఏబీ స్క్వేర్ వద్దు, దాన్ని అటు సైడ్కి పంపించేద్దాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను ఉండేదాన్ని, ఏబీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఈక్వల్స్ టు చూడండి అదే కదా ఉంది, ఏబీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే 1/p² అలాగే పెట్టుకోండి. ఇది ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్. అక్కడ ఏం లేదు, ఏబీ హోల్ స్క్వేర్ని ఏ స్క్వేర్ బీ స్క్వేర్గా రాసుకున్నాం, రెండు ఒకటే కదా. ఓకేనా, ఇప్పుడు చూడండి 1/p² ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ క్యాన్సిల్, బీ స్క్వేర్ క్యాన్సిల్,
1/b² ప్లస్ 1/a². వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు? అదే కదా, 1/p² = 1/a² ప్లస్ 1/b². Therefore 1/p² = 1/a² ప్లస్ 1/b². అంతే, చాలా ఈజీగా ఉంది కదా. చాలా అంటే చాలా ఈజీ మా. ఫస్ట్ ఫిగర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనమే ఫిగర్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఏంటి, మనకు తెలిసిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చి బేస్ ఇంటూ హైట్, బీసీ హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ ఏసీ, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. తర్వాత ఈ ట్రయాంగిల్ని కానీ ఇలా రివర్స్ చేసుకుంటే ఇది బేస్ అవుతుంది, ఇది పర్పెండిక్యులర్ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఏబి, హైట్ సిడి, అప్పుడు హాఫ్ ఇంటూ సిపి వచ్చింది. ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చేసింది. తర్వాత సెకండ్ దానికి పైథాగరస్ థీరం యూజ్ చేసాం. AB² = AC² ప్లస్ BC². ఆ రెండింటిని యూజ్ చేస్తే సాల్వ్ చేస్తే ఈక్వేషన్ 2 కూడా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ AB² మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అయింది. AB² A² ప్లస్ A² ఇంటూ B² రాసుకున్నాం. రెండు కామనే కదా, AB² A² ఇంటూ B² అని రాసుకోవచ్చు కదా. దాన్ని అలా రాసుకుంటే సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. 33rd one క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ p of x = x² - 6x + 9 అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్. ఇచ్చిన ఈక్వేషన్ని జస్ట్ సాల్వ్ చేసుకోండి మీరు సైడ్లో అయినా. ఏం ఈక్వేషను, x² - 6x + 9 = 0. ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి విత్ సింబల్ 9x². దీనికి ఫ్యాక్టర్స్ అంటే 3 3s అనే కదా, ఇంకేమున్నాయి 3x 3x ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండిటికి మైనస్ వస్తుంది. దీని మీద నేను వీడియో చేశాను మా, క్లియర్గా ఉంది. పాలినామియల్స్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. x² - 6x ప్లస్లో ఈ రెండు రాయొచ్చు కదా, -3x -3x. మరి తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ రావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ రావాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9 x ఇంటూ x x², -3x -3x -6x. సరిపోయిందా? ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అలాగే తీసుకోవాలి. +9 = 0. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీస్తే x -3, ఈ రెండిట్లో నుంచి -3 కామన్ తీస్తే x -3 = 0. మళ్ళీ ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, x -3 కామన్ తీస్తే ఈ రెండు టర్మ్స్లో x -3 కామన్ తీస్తే x -3 పోతే ఇంకేం మిగిలింది x, ఇక్కడ x -3 పోతే ఇంకేం మిగిలింది -3 = 0. రెండు కామనే కదా, అంటే ఒక్కటి తీసుకుంటే చాలు. x -3 = 0, x = 3. అంటే 0 ఆఫ్ ద పాలినోమియల్ ఏంటమా, x = 3. మనకి ఇక్కడే తెలిసిపోతుంది 0 ఆఫ్ ద పాలినోమియల్. కానీ మనం డ్రా ద గ్రాఫ్ అన్నాడు కదా, గ్రాఫ్ ద్వారా ప్రూవ్ చేయాలి. ఇది రఫ్ వర్క్లో అయినా చేసుకోండి, మెయిన్గా అయినా చేయండి, నో ప్రాబ్లం. ఇదేమీ అవసరం లేదు. కానీ ఇది ఎందుకు చేస్తామంటే మన గ్రాఫ్ ఎక్కడ కట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు x = 3 వచ్చింది అంటే 3 వాల్యూ వచ్చే దగ్గరలాగా వాల్యూస్ తీసుకుందాం. అంటే ఇప్పుడు x లెట్ p of x = y అనుకుంటున్నాం. దట్ ఈక్వల్స్ టు x² - 6x + 9. x వాల్యూస్ తీసుకుందాం, y వాల్యూస్ తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ మనకు వాల్యూ 3 అని తెలుసు కాబట్టి 0 నుంచి తీసుకోనా. 0 1 2 3 4 5 చాలు. 3 4 వాల్యూస్ అయినా సరిపోతాయి. మనకు ఆల్రెడీ వాల్యూ 3 అని తెలుసు కాబట్టి 3 4 వాల్యూస్ తీసుకోండి. ఇప్పుడు x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, ఇక్కడ 0 ఇది 0, అప్పుడు 0కి ఏమొస్తుంది 9. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేయండి, y = 1² - x + 9. అంటే 9 + 1 ఎంత 10, 10లో 6 పోతే ఎంత 4. ఇప్పుడు y = 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2² - 6 × 2 + 9. అవునా, 2² అంటే 4, 6 2s are 12 + 9. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 9 + 4 ఎంత 13, 13 - 12 ఎంత 1. మళ్ళీ y = 3² - 6 × 3 + 9. అవునా, 3² 9, 6 3s are 18 + 9, 9 2s are ఎంత 18, 18 - 18 ఎంత 0.
మళ్ళీ అలాగే y ఈక్వల్స్ టు ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 9. 4 4s are 16 minus 6 4s are 24 ప్లస్ 9. అవునా? చూడండి 16 ప్లస్ 9 చేద్దామా. 16 ప్లస్ 9 ఎంత? 9 15 25. 25 మైనస్ 24 ఎంత అవుతుంది? 1. y వాల్యూ ఎంత వచ్చింది? 1. ఇప్పుడు అదే ప్లేస్లో ఈ ఎక్స్ ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దామా. 5 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 5 మైనస్ 9. 5 5s are 25. 6 ప్లస్ 9 కదా. 6 5s are 30 ప్లస్ 9. ఇప్పుడు ఏమవుతుంది? 25 ప్లస్ 9 చేయండి. 14 34. 34 మైనస్ 30. 34లో 30 పోతే ఎంత? 4. చాలు. 3 4 వాల్యూస్ ఉన్నాయి కదా. 4 వాల్యూస్ ఏంటి? 6 వాల్యూస్ ఉన్నాయి. నో ప్రాబ్లం. దీంతో మనం గ్రాఫ్ డ్రా చేసేయచ్చు. గ్రాఫ్ డ్రా చేద్దామా? తీసుకోండి. నేను పెన్తో డ్రా చేస్తున్నా, మీరు మాత్రం నీట్గా స్కేల్తో పెన్సిల్ యూస్ చేసి డ్రా చేయండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకేనా? ఇక్కడ 0 1 2 3 4 5. మనకి 0కి హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మా? 9 ఉంది కాబట్టి 10 దాకా తీసుకోండి, సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అసలు నెగిటివ్ వాల్యూస్ మనం ఏం తీసుకోలేదు, జస్ట్ గ్రాఫ్లో మెన్షన్ చేయడానికి. -1 -2 -3 -4 -5. ఇదేంటిది? ఎక్స్ యాక్సిస్. ఇది వై యాక్సిస్. ఇక్కడ ఎలా ఉంటాయి? -1 -2 -3 -4 -5. గ్రాఫ్ యూస్ చేసి డ్రా చేయండి మా, నీట్గా వస్తుంది గ్రాఫ్. నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, నా దగ్గర గ్రాఫ్ షీట్ లేదు. మీరు మాత్రం గ్రాఫ్లో డ్రా చేయండి, నీట్గా బాగా వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ చూడండి. 0కి ఎంత? 9. 0కి 9 పాయింట్ పెట్టుకొని ఒక 0 లాగా పెట్టుకోండి మెన్షన్ చేయడం. మళ్ళీ 1కి 4. 1కి ఎంత? 4. ఇక్కడ ఒక పాయింట్. 2కి ఎంత? 1. 2కి వాల్యూ 1. 3కి 0. 4కి 1. 5కి 4. చూడండి ఈ పాయింట్స్ అన్నీ ఇప్పుడు జాయిన్ చేద్దాం. ఒక నీట్ పారాబోలా వస్తుంది మా. నాకైతే రాదు, రఫ్గా డ్రా చేశాను. మీరు కానీ గ్రాఫ్లో చూస్తే ఎంత క్లియర్గా యూ షేప్ వస్తుందో. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ పాయింట్ కట్ చేస్తుంది అదే రాద్దాం. ద గ్రాఫ్ కట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ three. Therefore, zeros of the polynomial is polynomial p of x is 3. Find the zeros అన్నాడు కదా క్వశ్చన్లో. చూడండి, find the zeros అన్నాడు కదా. Therefore, the graph cuts the x axis at 3. Therefore, the zeros of the polynomial p of x is 3. మళ్ళీ లాస్ట్లో ఇంకొకటి కూడా అన్నారు, జస్టిఫై ద ఆన్సర్. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కదా, దానికోసం జస్టిఫికేషన్ ఏం రాస్తామంటే, the number of zeros is 1 as the graph cuts the x-axis at 1 point. అంతేమా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి? ఒకటే. ఎందుకని?
ఎక్స్ యాక్సిస్ని గ్రాఫ్ ఎన్ని దగ్గర కట్ చేసింది? ఒక్క పాయింట్ దగ్గరే. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్ అట్ 1 పాయింట్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఒక్కసారి రఫ్గా చూద్దామా ఏం చేసామనేది. ఏం చేయలేదు, మా ఇచ్చిన ఈక్వేషన్ని y అనుకున్నాం. ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆ వాల్యూస్ కూడా ఎలా తీసుకోవాలి? మనం ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాల్యూస్ తీసుకుంటాం. వాల్యూస్ తీసుకున్న తర్వాత ఆ ఎక్స్ ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ XY వాల్యూస్తో పాయింట్అవుట్ చేస్తే మనకు గ్రాఫ్ వచ్చేస్తుంది. ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంటే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఒక్క పాయింట్ కట్ చేస్తుంది కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఒక్క జీరోనే. ఆ జీరో ఆఫ్ ద పాలినామియల్ కూడా ఎంత? వాల్యూ x = 3. ఓకేనా? అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏం ప్రాబ్లం ఇచ్చారో చూద్దామా? ఈ థర్డ్ ప్రాబ్లంకి చాయిస్ ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూడండి. కన్స్ట్రక్ట్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ of radius 4 centimeters from a point on the concentric circle of radius 6 centimeters and measure its length. Also verify the measurement by actual calculation. ఏంటంటమ్మా, సర్కిల్స్ ఒక 4 centimeter సర్కిల్, ఒక 6 centimeter సర్కిల్, 6 centimeter సర్కిల్ నుంచి 4 centimeter సర్కిల్కి టాంజెంట్ని డ్రా చేయమన్నారు. ఓకేనా? ఎలా డ్రా చేస్తామో చూడండి. ఫస్ట్ ఎంత రేడియస్ చెప్పాడు? 4 centimeters కదా. 4 centimetersతో ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాం. ఓకేనా? 4 centimeters తీసుకోండి స్కేల్ కంపాస్తో. ఫోర్ సెంటీమీటర్స్ తీసుకొని ఒక రౌండ్ని డ్రా చేసుకోండి. తర్వాత అలాగే మళ్ళీ సేమ్ సెంటర్ మార్చకుండా మళ్ళీ ఎంత అన్నాడు? 6 centimeters కదా కాన్సెంట్రిక్ సర్కిల్. 6 centimeters తీసుకోండి. అదే సెంటర్ మెన్షన్ చేసుకొని ఇంకో సర్కిల్ని డ్రా చేయండి 6 centimetersతో. ఇలా 2 circles వచ్చేసాయా? సెంటర్ని కూడా అలాగే మార్క్ చేసేసుకోండి. ఈ సెంటర్ని సెంటర్ O అనుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 6 centimeter సర్కిల్ ఉంది కదా, దాని మీద ఏదో ఒక దగ్గర ఒక పాయింట్ని తీసుకుంటున్నా. లెట్ ఇట్ బి ఏ. ఇప్పుడు OAని జాయిన్ చేసుకోండి. దీనికి ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీయాలి. ఎలా గీస్తాం? హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని, హాఫ్ కంటే ఎక్కువ ఉండాలమ్మా. చూడండి, హాఫ్ కంటే ఎక్కువ ఉందా? ఇది హాఫ్ కంటే ఎక్కువ ఉంటే పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. మళ్ళీ సెంటర్ O చేసి ఆ రెండు ఆర్క్స్ని కట్ చేయండి. ఎక్కడ కట్ అవుతాయో అక్కడ. ఇలా కట్ చేసిన తర్వాత ఆ రెండు ఆర్క్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ని C అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, AC రేడియస్ తీసుకొని ఈ సర్కిల్ని, అంటే చిన్న సర్కిల్ ఉంది కదా, ఎక్కడ కట్ అవుతుందో అక్కడ ఒక చిన్ని ఆర్క్ డార్క్గా డ్రా చేస్తున్నా. చూడండి, ఆ చిన్న ఆర్క్ డ్రా చేసుకున్నానా, అది ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ని P అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏపీని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ గీస్తానో అదే మనకి రిక్వైర్డ్ టాంజెంట్ అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడైతే టచ్ చేస్తుందో ఈ పాయింట్ని B అనుకుంటున్నా. APB ఈజ్ ద రిక్వైర్డ్ టాంజెంట్. ఓకేనా? అలాగే ఓపీని కూడా జాయిన్ చేయండి.
అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. లేదంటే ఏపీ ఇస్ ది రిక్వైర్డ్ టాంజెంట్. మళ్ళీ ఏమన్నారు, మెజర్ ఇట్ లెన్స్ ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ క్యాలిక్యులేషన్ అన్నారు. మనకి ఎంత మెజర్మెంట్ వస్తుందో చెక్ చేద్దామా. చూడండి, ఇలా మెజర్ చేస్తే ఏపీ లెంత్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 4.4కి 4.5కి మిడిల్లో ఉంది మా. చూడండి, ఓకేనా. అంటే ఇప్పుడు 4.5 అనుకుందామా. అదే మెజర్మెంట్ని మనం క్యాల్కులేషన్ ద్వారా కూడా ప్రూవ్ చేయాలి, పైథాగరస్ థీరం ద్వారా ప్రూవ్ చేద్దాం. కానీ దానికన్నా ముందు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దామా. మనం ఏమైతే చేసామో అదే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా రాయాలి. రాసేద్దామా. ఫస్ట్ ఏం చేసాం, 2 సర్కిల్స్ని డ్రా చేసాం కదా. ఒక సర్కిల్ వచ్చి 4 సెంటీమీటర్స్ రేడియస్, ఇంకో సర్కిల్ వచ్చి 6 సెంటీమీటర్స్ రేడియస్. అదే రాసుకోండి. డ్రా 2 concentric circles centered at O with radius ఎంతమా, ఒకటి వచ్చి 4 సెంటీమీటర్స్ అండ్ ఇంకొకటి వచ్చి 6 సెంటీమీటర్స్. తర్వాత ఏం చేశాను, మాకే పాయింట్ ఏ కదా, మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ఏ సర్కిల్. ఏ సర్కిల్ మా 6 సెంటీమీటర్స్ రేడియస్ సర్కిల్ కదా, పాయింట్ మార్క్ చేసిండేది. అదే రాయండి, మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్. తర్వాత ఏం చేయాలి చేశాను, ఓఏకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేసాం కదా, ఆ పాయింట్ని రాసుకోండి. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ to OA to meet at. ఆ మీటింగ్ పాయింట్ ఏమనుకున్నా సి కదా, అదే రాద్దాం. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ టు OA టు మీట్ అట్ సి. మళ్ళీ తర్వాత ఏం చేశాను, ఏసీ డిస్టెన్స్ని తీసుకొని సి సెంటర్ చేసి ఒక ఆర్క్ని డ్రా చేసి ఆ పాయింట్ని పి అనుకున్నా కదా, అదే రాస్తున్నా. సెంటర్డ్ అట్ సి with radius AC, draw an arc to cut the circle of radius 4 centimeters at point. ఆ పాయింట్ ఏమని మార్క్ చేసుకున్నాను మా, పి అని కదా, అట్ పాయింట్ పి. అంతేనా. ఏపీ ఇస్ ద రిక్వైర్డ్ టాంజెంట్ కదా, అది కూడా రాసేసేయండి. ఏపీ ఇస్ ఏ రిక్వైర్డ్ టాంజెంట్ టు ది సర్కిల్. ఏపీ ఇస్ ద రిక్వైర్డ్ టాంజెంట్ కదా, P is the required tangent to the circle. ఇదే కదా మనం డ్రా చేయమనింది, డ్రా కన్స్ట్రక్టెడ్ టాంజెంట్ టు ఎ సర్కిల్ అన్నారు. మనం డ్రా చేసాం, దానికి సంబంధించిన స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాసేసాం. కానీ ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో, ఆన్ మెజర్ ఇట్స్ లెంత్. మెజర్ చేయగా మనకి ఏమొచ్చింది మా, ఏపీ ఈక్వల్స్ టు 4.4కి 4.5కి మిడిల్లో ఉంది వాల్యూ. చూద్దాం. ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ క్యాలిక్యులేషన్ అన్నారు. ఆ క్యాలిక్యులేషన్ మెజర్మెంట్ కోసం అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ప్రకారం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, టాంజెంట్ అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్ అనొచ్చా. ఓఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఓఏ చూడండి, ఓఏ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. ఎంత పెద్ద సర్కిల్ది కదా, అంటే ఎంత ఇది 6 సెంటీమీటర్స్. 6 స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ. ఓపీ చూడండి, స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ కదా, ఓపీ ఎంత 4 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏపీ స్క్వేర్. ఇప్పుడు నాకు ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 6 స్క్వేర్ ఎంత 36.
ఈ 4 స్క్వేర్ అట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. 4 ఎంత 16 అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు 6లో 6 మైనస్ చేస్తే 3లో 1 పోతే 2 అంటే ఏపీ ఈక్వల్స్ టు ఏమవుతుంది √20. √20 నెలలో రాసుకోవచ్చు 5 4s are 20 అంటే దీన్ని 4కి రూట్ ఎంతమా 2 స్క్వేర్ కదా అంటే 2√5 అంటే √5 వాల్యూ ఎంత ఆల్మోస్ట్ వాల్యూ వచ్చి 2.236 వస్తుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. √5 వాల్యూ 4.472 సెంటీమీటర్స్. ఒకసారి మల్టిప్లై చేసి చెక్ చేస్తానమ్మా, నాకు కూడా తెలీదు. 6 2s 12 3 2 6 7 2 2s 4 సరిపోయింది. ఈ √5 వాల్యూ మాత్రం 2.236 నార్మల్గా ఈ వాల్యూ తీసుకుంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేసుకోండి. ఈ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది ఏపీ వాల్యూ 4.472. నేను మెజర్ చేసినా కూడా నాకు ఎలా వచ్చిందమ్మా 4.4కి 4.5కి మిడిల్లో వచ్చింది. మనం కానీ ఇది డ్రా చేయడం పర్ఫెక్ట్గా డ్రా చేస్తే పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. గ్రాఫ్లోనే మనకు తెలిసిపోతుంది మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామా అని. ఫస్ట్ ఎలా డ్రా చేసామో ఒక్కసారి రఫ్గా చెప్తా చూడండి. 2 సర్కిల్స్ డ్రా చేసుకోండి. ఒకటి వచ్చి 4 సెంటీమీటర్స్, ఇంకొకటి వచ్చి 6 సెంటీమీటర్స్. తర్వాత ఏ అనేది ఒక పాయింట్ ఎక్కడో దగ్గర 6 సెంటీమీటర్స్ సర్కిల్ పైన తీసుకుంటాం. ఓఏని జాయిన్ చేస్తాం. ఓఏకి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ గీస్తాం. అది టచ్ అయిన పాయింట్ వచ్చి సి అనుకుంటున్నాం. ఏసీని రేడియస్గా తీసుకుంటాం. సి సెంటర్ చేసుకుని ఒక ఆర్క్ గీస్తాం. దాన్ని పి అనుకుంటాం. ఈ ఏపీని ఇలా జాయిన్ చేసుకుంటూ పోతే టచ్ అయ్యే పాయింట్ని బి అనుకుంటున్నాం. ఈ ఏపీ అనేది రిక్వైర్డ్ టాంజెంట్. ఈ ఏపీ అనేది వాల్యూ నేను మెజర్ చేస్తే నాకు 4.4 నుంచి 4.5కి మిడిల్లో ఉంది. అలాగే క్యాలిక్యులేషన్ ద్వారా ఎలా ప్రూవ్ చేస్తామంటే పైథాగరస్ థీరం యూస్ చేస్తాం. పైథాగరస్ థీరం ద్వారా ప్రూవ్ చేస్తే 4.472 వచ్చింది. అంతే అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా మేడం ఇలాగే రాయాలా? లేదమ్మా, మీరు ఓన్ స్టెప్స్తో రాయండి. ఏం చేస్తున్నామో దాన్నే స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్గా ఓన్ స్టెప్స్తో రాసినా కూడా ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఉన్నది ఉన్నట్లే బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, అర్థమైందా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా కొత్త మోడల్ పేపర్స్ ఉంటే వచ్చే వీడియోలో చూద్దాం. ఓకేనా, బాయ్.